ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలో అన్ని గ్రంథాల కన్నా అత్యున్నత స్థానంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి గ్రంథము ఈ భూప్రపంచంలోనే అత్యధికమైన వెలతో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కొనబడినటువంటి గ్రంథము. ప్రపంచంలోని అనేక దేశాలు వారి యొక్క రాజ్యాంగాలు, నియమ నిబంధనలు, చట్టాలు రాసుకోవడానికి మూలమును ఆధారమైనటువంటి గ్రంథము. ఎంతోమంది జ్ఞానులకు, శాస్త్రవేత్తలకు తెలియని విషయాలను తెలియపరిచినటువంటి గ్రంథము, మర్మములను, రహస్యములను బయలుపరిచేటువంటి గ్రంథము, ఎంతోమంది తెలివి లేని వారికి తెలివినిచ్చినటువంటి గ్రంథము, జ్ఞానం లేని వారికి జ్ఞానంనిచ్చినటువంటి గ్రంథము, బుద్ధి లేని వారికి బుద్ధిని కలుగచేసేటువంటి గ్రంథము, చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు తెలియపరుస్తూ భద్రపరిచినటువంటి గ్రంథము, జరుగుతున్న విషయాలను తెలియచేసినటువంటి గ్రంథము, రాబో దినములలో జరగబో సంగతులను తెలియపరిచినటువంటి గ్రంథము, ఒక ప్రత్యేకమైనటువంటి విశేషము కలిగినటువంటి గ్రంథము, అద్వితీయమైన ఏకైక గ్రంథము, భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఉండేటువంటి గ్రంథము. ప్రపంచంలో అన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథముగా పిలువబడేటువంటి ఒక గ్రంథము దాదాపు 1500 సంవత్సరాల కాలములో వేరు వ్యక్తులతో, కవులు, పండితులు, సైన్యాధిపతులు, రాజులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు, సంగీత విద్వాంసులు, పన్నులు వసూలు చేసేటువంటి అధికారులు, 40 మందికి పైగా రచయితలు దైవావేశం వలన రాసినటువంటి గ్రంథము ఈ ప్రత్యేకమైన పరిశుద్ధమైనటువంటి గ్రంథము బైబిల్. ఎంతోమంది బ్రతుకులు మార్చినటువంటి గ్రంథము, ఎంతోమంది జీవితాలను మార్చినటువంటి గ్రంథము, ఎంతోమంది పాప జీవితాన్ని విడిచి పరిశుద్ధ జీవితంగా చేసినటువంటి గ్రంథము, రక్షణ కలగచేసేటువంటి గ్రంథము, రక్షణ సువార్తను ప్రకటించేటువంటి గ్రంథము, దేవుని గురించి తెలియజేసేటువంటి గ్రంథము, పరసంబంధమైన విషయాలను తెలియజేసేటువంటి గ్రంథము, మర్మములను, రహస్యములను బయలుపరిచేటువంటి గ్రంథము పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క బైబిల్. ఈ బైబిల్ యొక్క విశేషము ఏమిటి అంటే, బైబిల్లో 66 పుస్తకాలు వ్రాయబడినవి. పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 నిబంధనలు కలిపి ఒక పరిశుద్ధ గ్రంథముగా కూర్చబడినది. 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,072 వచనాలు, 8,07,361 పదాలతో రాయబడినటువంటి గ్రంథము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 4,379 సార్లు దేవుడు అనే పదము రాయబడింది. 7,738 సార్లు ప్రభు అని వ్రాయబడింది. ఈ బైబిల్ యొక్క విశేషం ఇంకా ఏమిటంటే, పాత నిబంధన గ్రంథంలో 929 అధ్యాయాలు, కొత్త నిబంధన గ్రంథములో 2,260 అధ్యాయాలు, పాత నిబంధన గ్రంథంలో 20,663 వచనాలు, కొత్త నిబంధన గ్రంథంలో 10,409 వచనాలు. పాత నిబంధనలో 6,22,771 పదాలు, కొత్త నిబంధనలో 1,84,509 పదాలతో రాయబడినటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మధ్య పుస్తకము కీర్తనల గ్రంథము, మధ్య అధ్యాయము కీర్తనల గ్రంథము, 18వ అధ్యాయము 8వ వచనము. పాత నిబంధనలో మధ్యలో ఉన్నటువంటి పుస్తకము సామెతల గ్రంథము, కొత్త నిబంధనలో మధ్యలో ఉన్నటువంటి పుస్తకము 2వ తెస్సలోనికలకు. అలాగే పాత నిబంధనలో మధ్య అధ్యాయము యోబు గ్రంథం అయితే, కొత్త నిబంధనలో మధ్య అధ్యాయము రోమా 13వ అధ్యాయము. అతిపెద్ద పుస్తకము కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము. అతి చిన్న పుస్తకము ఓబద్యా 1వ అధ్యాయము. బైబిల్లో అతి చిన్న అధ్యాయము కీర్తనలు 117, బైబిల్లో అతిపెద్ద అధ్యాయము కీర్తనలు 119.
ఇంకా చెప్పాలంటే బైబిల్లోని అతిపెద్ద వచనము ఎస్తేరు 8వ అధ్యాయము 9వ వచనం. ఈ బైబిల్ యొక్క విశిష్టత విశేషము సంగ్రహంగా మీ ముందు ఉంచుతున్నాను. మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,072 వచనాలు, 8,07,361 పదాలతో రాయబడినటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథం ద్వారా అనేకులు మారు మనసు పొంది రక్షింపబడ్డారు. సాధారణ వ్యక్తులు గొప్పవారిగా మార్చబడ్డారు. మామూలు పేదవారు ధనికులుగా మార్చబడ్డారు. ఎంతోమంది గొప్ప కార్యాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా చేశారు. అనేక జీవితాలు మార్చబడ్డాయి. అనేకులు పాప జీవితాన్ని విడిచి పరిశుద్ధ జీవితంగా జీవించడానికి ఆధారమును అయినటువంటి గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము. లోక రక్షకుడు, పరిశుద్ధుడును, విమోచకుడును, రక్షణకర్త అయినటువంటి యేసయ్యను గూర్చి తెలియజేసేటువంటి గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. ప్రపంచ దేశాలకు శాంతిని కలుగచేసేటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము. భారతదేశానికి శాంతి దూతగా ఉన్నటువంటి మదర్ తెరెస్సా చదివి ధ్యానించి తన జీవితంలో అనుసరించినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు. అన్నిటికంటే ముఖ్యంగా లోకమంతటికి ప్రేమను తెలియచేసి, ప్రేమను పంచి, ప్రాణం పెట్టినంతగా ప్రేమింపచేసినటువంటి యేసయ్యను గురించి తెలియచేసేటువంటి, ప్రేమించినటువంటి యేసయ్యను గురించి తెలియచేసేటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ప్రేమించు అని తెలియచేసేటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ప్రేమించాలి, మనిషి నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలని తెలియపరిచినటువంటిని ప్రకటింపచేస్తున్నటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ప్రేమ కలిగినటువంటి గ్రంథమే ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథము. ఆమేన్.